హాయ్ అండి. ఎలాగైతేనే ఈరోజు టమాటా పచ్చడి అయితే ఫినిష్ చేసేసాం. ప్రిపేర్ అయిపోయింది. నాలాగా టమాటా పచ్చడి ఎంతమంది తింటారో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే అందరు తింటారండి. ఇంక ఈ విషయానికి వస్తే టెక్నాలజీ పెరిగిపోయింది. మిక్సీలు, గ్రైండర్లు చాలా వచ్చేసినాయి. ఎన్ని వచ్చినా కానీ రోటి పచ్చడి అని అయితే నేను అంటాను. రోటి పచ్చడిలో ఉన్నంత టేస్ట్ దేనిలో ఉండదండి. అందుకనైతే మిక్సీ గ్రైండర్ ఉన్నా కూడా మేము యూజ్ చేయట్లేదు. కొంచెం కష్టపడితేనే ఫలితం బాగుంటుంది. అలాగే పచ్చడి టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదే మెయిన్ అండి. రుప్పత్రం కదలట్లేదు అసలు. అయినా కానీ కష్టపడైతే మా అత్తమ్మ మా సిస్టర్ అయితే ఫినిష్ చేసేసారు పచ్చడి. రోటి పచ్చడి టేస్ట్ వేరని అయితే నేను అంటాను. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే నాన్ వెజ్లో కూడా మిక్సీలో కాకుండా మసాలా ఇలా రోట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్లో టేస్ట్ కూడా మారిపోతుంది. నేను చెప్పింది నిజమే అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి.